ఏమో అనుకుంటే ఇంకేమో అవుతుంది. కొందరిని నమ్మితే నట్టెట కూడా ముంచుతారు. ముందుగాల మంచి ముచ్చట్లు చెప్తారు, అటెనక ముంచనే ముంచుతారు. ఈ సొంటోళ్ళు బొచ్చడు మందిని చూసే ఉంటాం మనం. సరే, ఊరోళ్ళో వాడకట్టోళ్ళో దోస్తులలోనో ఇట్లా దోకబాజగాళ్ళుంటే వాళ్ళకు దూరంగా ఉండొచ్చు. కానీ రాష్ట్రాన్ని ఏలటోళ్ళే మోసం చేస్తే ఎట్లా చెప్పు? వాళ్ళని ఏమనాలి? గిట్లనే నిలదీస్తురోళ్ళ రైతులు. ఎందుకో ఓ మలక చూడురు మీరే. అయ్యో, గీ అన్నింది నడి రోడ్డు మీద వన్నాడు. ఏం కష్టం వచ్చింది, ఎవరేమన్నారని అనుకుంటురా? ఈయన ఇంటి కష్టాలు కావు, రేవంత్ సార్ వారు తెచ్చిన కష్టాలు. కాంగ్రెస్ సర్కార్ పెడుతున్న ముప్పు తిప్పలు. వీళ్ళు పాడి రైతులు. ఆఖరికి వీళ్ళను కూడా ప్రభుత్వం ఇగో గిట్ల కోస ఊచుకుంటుందట. చేపాటి ప్రభుత్వం వచ్చినప్పటి సంధి వీళ్ళకి రావాల్సిన బిల్లులు అత్తలేవట. పాలైతే తీసుకుంటారట గాని పైసలు పంపమంటే షెయ్యి ఇస్తుందట ఈ షెయ్యి ప్రభుత్వం. ఎన్ని మాట్లాడిగినా ఎంత బతాడుకున్నా ఫాయిదా ఉండలేదు. మొన్నటికి మొన్న కోపం వచ్చిన రైతులు పాలను రోడ్ల మీద పారబోసిర్రు, నిరసన చెప్పిర్రు. జనాలు అయ్యో పాపం అన్నారు గాని ప్రభుత్వం తరపున మాత్రం కమస్కం వీళ్ళను పలకరించినోళ్ళు లేరు. మేమున్నామని ధైర్యం చెప్పినోళ్ళు లేరు. ఆలసావు వాళ్ళే సత్తరు తీ అన్నట్టు చేస్తురట. ఎట్లా అనిపిస్తుందో గిట్లా చేస్తే. అందుకే గిట్ల నడి రోడ్డు మీద వండుకొని మా బతుకులు గిట్ల అయిపోయినాయని కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటూ చెప్తురు. అగో 5 బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దాని కారణంగా మాకు కుటుంబం సరుకులు లేక, పిల్లల ఫీజులు కట్టలేక, దాన పెట్టలేక మేము చాలా అవసరం పడుతున్నాము. ఇంట్లో కానీ ఇప్పుడు షాపు కాడికి పోతే కూడా మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఈ ఎట్లనే చేసి మాకు ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే మా పైసలు మేమే ఆడుతున్నాము. మేము మా పిల్లలకు మేము ఎట్లా తినాలి, ఏం బతకాలి, 2 ఆవులు కూడా దాన లేక బక్కగా అయ్యి కట్టుకోళ్ళకి అమ్మకం అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు పూర్తిగా గొంతు కోసినట్టు చేసిండు. 15 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ 5వ తారీఖు వరకే బిల్లు వచ్చేది. ఇప్పుడు 5 బిల్లులు అయినా కానీ ఇష్టం లేదు. ఒక యూనిట్లో 5 బిల్లుల వరకు పెండింగ్ ఉన్నాయి. ఇలా చుక్క పాలు విండి ఎంత కష్టం ఉంటుంది రైతుకు. ఇలా భారత్ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా ఒక డాక్టర్ లేకపోతే వైద్యం ఆగిపోవచ్చు, ఒక కార్మికులు లేకపోతే ఒక పని ఆగిపోవచ్చు, ఇంకొక ఆయన లేకపోతే ఒక ఇంజనీర్ లేకపోతే ఒక బ్రిడ్జ్ ఆగిపోవచ్చు. కానీ ఒక రైతు లేకపోతే ఈ దేశం మొత్తం నాశనం అవుతుందనే విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలా ప్రభుత్వం నిజంగా ఎందుకు ఇంత అవుతుంది? 8 నెలలు 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఇలా రైతులకు ఏదో ప్రజాప్రభుత్వం అని చెప్పేసి గాలి మాటలు చెప్తున్నారు. మరి ప్రజల కష్టం కనిపిస్తలేదా? ఇలా రోజు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, పాలన ఉలకబోస్తున్నారు. అరే చీమ పుట్టినట్టు అయితే లేదు. ఈ ఎమ్మెల్యే దృష్టికి రాలేదా? ముఖ్యమంత్రి దృష్టికి రాలేదా? మన పెండింగ్ బిల్లులను ఇవ్వండి. మేమేదో మీ పైసలు మాకు ఇవ్వమంటలేం. ప్రభుత్వం మీరు మాకేదో ఉచితాలు ఇవ్వద్దండి. మేము కష్టపడి సుక్క విండి రూపాయి వచ్చేసేటువంటి పాల పైసలు ఇవ్వండి. మాకు మీరు ఇన్సెంటివ్ ఇస్తున్నారు. మేమేమి మిమ్మల్ని బలవంతం చేస్తలేం. మీరే చెప్పిండ్రు 4 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తామని. 6 నెలలు ఇస్తామని ఇవ్వండి. అది ఇస్తారా ఇయ్యరా తర్వాత సంగతి. మా పాల బిల్లు మాకు పెండింగ్ లేకుండా చేయండి. ఆగనట కాదోల్లా పాలు తీసుకున్నారు, మరి బిల్లులు ఇస్తే ఏమైతుంది? మున్పు గిట్లుండేనా? అసలు గింత గోసపడ్డరా? అసలు రైతుల మీద ఎందుకు గింతగానో కోపం కావచ్చు ఈ చెయ్యిపాటి ప్రభుత్వానికి? వాళ్ళని ఎందుకు గిట్లా కండ్లలో పెట్టుకుంటున్నారు కావచ్చు? అరే వాళ్ళు ఏమన్నా గొంతెమ్మ కోరికలు కొడుతురా? పాలు పోసినాం, మా బిల్లులు మాకీరి అని చెప్తురు. ఎందుకు ఇత్తలేరు? ఏమిటికి ఇత్తలేరు? అన్నం పెట్టే రైతులను గోసపుచ్చుకునుడు, పాలు పోసే పాడి రైతులను హరిగోసపుచ్చుకునుడు ఎందుకు గిట్లా చేస్తురు సార్లు? రైతు ఏడుస్తే రాజ్యానికి ఏమైనా మంచిదా? ఇగో గిట్లనే నిలదీస్తురు.